అయ్యా నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రార్థన చేయడానికి నీ ఎగ్రములకు అర్థం అయ్యా నోడు పయ్యాక దూసుకైన మాట్లాడి నన్ను క్షమించు యేసయ్యా. నీకే స్తుతి స్తుతి స్తుతి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురి కూడి నీ నామములో ప్రార్థిస్తారో ముచ్చుంటని సెలవిచ్చింది. భూమి ఆకాశం గతించింది, నీ మాటలు గతించమని సెలవిచ్చింది. పర్వతాలు కూలిన మెట్టులు కదిలి నీ కృప విడదు ఎడవని సెలవిచ్చింది తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు, మహాకార్య తండ్రి. మీరు శిలువలో ప్రాణాన్ని త్యాగము చేసి త్యాగమూర్తి. నీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. అయ్యా నా తండ్రి, నీ బంగారు మోదకు వెలకట్టలేని నీ స్తోత్రాలు తండ్రి. మహాకార్య తండ్రి. అయ్యా మీరు ప్రాణాన్ని పెట్టిన తండ్రి. ఘోరాతి ఘోరమైన తండ్రి. ఎన్నో శ్రమ బాధ తండ్రి. అయ్యా నిన్ను కొట్టుకుంటూ తీసుకుపోతూ అయ్యా శ్రమ అనిపించింది. మా కొరకు బ్రహ్మ మీరు సిలువలో ప్రాణాన్ని పెట్టిన తండ్రి. మేము తగ్గించుకొని తండ్రి నీ సిలువ వైపు చూసే మార్గం మాకు దయచేసి నీ ప్రేమ మాకు కావాలయ్యా. అయ్యా నీ జాలి నీ కనికరం మాకు కావాలి బ్రహ్మ. నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. అయ్యా మండు జెండలో బ్రహ్మ అయ్యా తండ్రి రక్తం చిందించిన తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. మేము మాటంటే పడనాం తండ్రి. మీరు లోకానికి ఎంతో తగ్గింపు జీవితం కలిగి వచ్చినారయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి. మేము సజీవించండమంటే అది నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ జాలి, నీ కనికరం మా పట్ల ఉంచిన స్వామి. నీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా ఎంతో మందిని ఈ దినము చూడలేక ఎంతో మందిని గురించి మమ్మల్ని సజీవించిన యేసయ్యా నీకే యేసయ్యా. నా తండ్రి రాష్ట్రంలో యుద్ధాలు జరుగుతాయి.